హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా, చాలా తాజాగా ఉండే ఈ అరటిపళ్ళు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానో చూపిస్తాను పదండి. గాయ్స్, ఇదండి మా తోట. ఇందులో నేను ఇప్పుడు తోటకూర తెంపుకోవడానికి వచ్చాను. చూడండి, చాలా తాజాగా ఉన్నాయి కదా, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇటువంటి దొరకాలన్నా సరే లెక్క ఉండాలి. సో మేము పండించుకుంటున్నాం కాబట్టి మాకు ఇలా తాజా కూరగాయలు దొరుకుతూ ఉంటాయన్నమాట. ఆకుకూరలు, కూరగాయలను. ఈరోజు నేను తోటకూర, అరటిపళ్ళు కూడా తీసుకొని వెళ్దామని వచ్చాను మా తోటలో నుంచి. అరటి అంటే ఎక్కువ కాదండి, మేము తింటాం మాత్రానికే ఉంటుంది, తోట కాదు అది. ప్లస్ ఏంటి అంటే నేను 3 days లేననమాట. సో అది చెట్టుకే బాగా ముగ్గిపోయింది. దాన్ని కూడా మనం తెంపుకుందాం. ప్రస్తుతానికైతే తోటకూర కట్ చేసుకుందాం. చూడండి, ఒకటి అలా ముత్యాల్లా కనిపిస్తున్నాయి కదా. ఇంత గడ్డిలో కూడా వీటికంటూ ఒక స్పెషల్ లుక్ ఉందన్నమాట. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా తాజాగా మొక్కలు. తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. విటమిన్ ఏ ఉంటుంది. సో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఫుడ్లో పెట్టుకోవడం మంచిది. వీక్లీ 2-3 times అయినా మినిమం తినాలి. నేను ఇప్పుడైతే మాకు సరిపడా ఆకుకూర మొత్తం కోసుకొని వెళ్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చేటట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. గంట సింబల్ మాత్రం కొట్టండి. చూసారా, మొత్తం నేను తెంపేసుకున్నాను. తోటకూర అంతా చాలా తాజాగా ఉంది కదా, సరిపోతుంది ఈరోజు మనకి ఇది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, బాగుంది కదా. ఇప్పుడు దీన్ని మనం తీసుకుని వెళ్దాం. అరటిపళ్ళు కూడా తెంపుకుందాం పదండి. ఇదండి అరటి చెట్టు. చెప్పాను కదా, చెట్టుకే ముగ్గేసింది గెల అని. ఇదండి ఎలా ఉందన్నమాట. చూసారు ఎంత ఎల్లో వచ్చేసిందో. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అరటిపళ్ళు అయితే మాత్రం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, తియ్యగా ఉంటాయి అన్నమాట. ఇంకా చెట్టుకే ముగ్గిందంటే చెప్పక్కర్నే లేదు. నరికేసాను చూడండి. ఇదైతే ఆల్రెడీ ఒకటి పక్షి తినేసింది కూడా, అంటే చెట్నే ముగ్గేసింది కాబట్టి. ఇది పండు తినేసింది అనమాట. ఉడతలు తింటాయి అన్నమాట ఇక్కడ. సో అది అలా తినేసింది. ఇప్పుడు నేను వీటి రెండింటిని పట్టుకొని వెళ్ళిపోదాం మన ఇంటికి. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా ఎల్లోగా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈరోజు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్, ఆకుకూర, సో ఈ రెండు మనం తీసుకొని వెళ్దాం. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.